బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్స్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో సంధ్యా థియేటర్ దగ్గర ఒక విషాద సంఘటన జరిగింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయ్యారు హైదరాబాద్ పోలీసులు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకుని సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఇక దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవత్ భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్ సన్వీకలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్యా 70mm థియేటర్కు వచ్చారు. అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలికి చొచ్చుకొచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు తరలించారు. అయితే రేవతి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుని బేగంపేట కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ నుంచి గాంధీ మార్చురికి తరలించారు. మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంపై పోలీసులు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా షోకు వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా హీరో అల్లు అర్జున్ చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అయితే సినీ హీరోతో జరిపే ఈవెంట్ పై ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమం నిర్వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఒక సినీ హీరో వచ్చే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోవడం నిర్వాహకులు తీసుకోలేదని మండిపడ్డారు హైదరాబాద్ పోలీసులు. ఇక థియేటర్ యాజమాన్య నిర్లక్ష్య ఘటనతోనే మహిళ మృతి చెందిందని, భవిష్యత్తులో సినిమా థియేటర్ నిర్వాహకులకు బెనిఫిట్ షో లేదా ఈవెంట్స్ పై ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు పోలీసులు. ఇక నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.